విస్తృత అధికారాలు, విశేషాధికారాలు అనేది న్యాయమూర్తులకున్నాయి. రాజ్యాంగం కల్పించింది. అది అతి ముఖ్యమైనటువంటి పరిస్థితులలో ఇంకా గత్యంతరం లేనప్పుడు వాడాలి. ఎక్స్‌క్లూజివ్ పవర్స్ అన్నటువంటిది. దాన్ని గాస్త విచ్చలవిడిగా వాడేస్తున్నాయి హైకోర్టులు. చివరికి హైకోర్టులు పాలనాపరమైనటువంటి వ్యవస్థల కిందకి మారిపోతున్నాయి. శాసనసభల్ని పట్టించుకోవట్లేదు, రాజ్యసభలు, లోక్‌సభల్ని సుప్రీంకోర్టు అట్లా పట్టించుకోవట్లేదు. ఇక్కడ వీళ్ళు శాసనసభల్ని పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాల్ని పట్టించుకోవట్లేదు. ప్రజలకి ప్రభుత్వాల మీద విరక్తి, రాజకీయ పార్టీల మీద విరక్తి, రాజకీయాల మీద విరక్తి, ప్రజాస్వామ్యం మీద విరక్తి వచ్చి న్యాయ వ్యవస్థ నమ్ముతుండేటప్పటికి దాన్ని వీళ్ళు అత్యుత్సాహంతో దుర్వినియోగం చేస్తున్నారు. లేదంటే ప్రతిదానికి వీళ్ళ విశేషాధికారాలను వాడేస్తున్నారు. సిబిఐ దర్యాప్తు అంటూ రకరకాల కేసుల్లో కోర్టులే ఆదేశిస్తున్నాయి. ఎస్పెషల్ కేసుల్లో లోకల్‌గా మేనేజ్ చేయలేని కేసు 4, 5 రాష్ట్రాలకు సంబంధించిన కేసు అయితే మాత్రమే సిబిఐ ఇన్వాల్వ్ కావాలన్నటువంటి పాయింట్ కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు మరొకసారి క్లియర్ కట్‌గా హైకోర్టులకి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చింది. మొన్న ఈ మధ్యన ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్‌కి సంబంధించినటువంటి ఒక కేసులో అక్కడ అలహాబాద్ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తే, ఇది అసలు సిబిఐ విచారణకు ఆదేశించదగినటువంటి కేసా? ఏమాత్రం ఆలోచించకపోతే ఎట్లా అంటూ ప్రశ్నించింది. విషయం ఏంటంటే అక్కడ శాసన మండలి సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగినాయి అన్నటువంటిది అలహాబాద్ హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. ప్రభుత్వాన్ని అడిగితే వివరణిస్తుంది. అది రైటో రాంగో కోర్టు చెప్పచ్చు. దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వచ్చు. దానికి మళ్ళీ సిబిఐ దర్యాప్తు అంటే వీళ్ళే డిటెక్టివ్ ఏజెన్సీ పాత్ర కూడా పోషిస్తే ఎట్లా అంటూ ఆ తీర్పుని తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.